మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద కూర్చొని ప్రశాంతంగా తన నోరు తెరచి శిష్యులకు చెబుతూ జనసమూహానికి బోధిస్తున్నారు. అందులోని 3వ మాట ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవాలి. అదే సాత్వికులు ధన్యులు. ఎవరు ఈ సాత్వికులు? ఎలా ధన్యులవుతారు? ధన్యులైతే వారికి వచ్చే లాభం ఏంటి? వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకొచ్చే లాభం ఏంటి? సాత్వికము అంటే అర్థం ఏంటి? ప్రశాంతము, నిదానము, తగ్గింపు. అంటే కొంతమందిని చూస్తాం మనం. కొంతమంది ఏమో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎప్పుడు సీరియస్గా ఉంటారు. కొంతమంది ఏమో అవసరాన్ని బట్టి సీరియస్గా ఉంటారు. కొంతమంది ఏమో అవసరమైనా సీరియస్గా ఉండరు. వాళ్ళు ఎప్పుడు నవ్వుతోనే సమాధానం చెప్పేస్తారు, సీరియస్గా చెప్పే మ్యాటర్ కూడా. అలాంటి వారిని చాలా సాత్వికంగా ఉన్నారు కదా వీళ్ళు, కోపపడే సందర్భంలో కూడా వీళ్ళకి కోపం రావట్లేదు అనుకుంటాం మనం. అంటే సాత్వికం అంటే ఏంటి అంటే కోపపడే సందర్భంలో కూడా కోపము లేకుండా ప్రశాంతంగా మాట్లాడగలగడం, కోపముతో శిక్షించే సమయంలో కూడా ప్రశాంతంగా ఉండగలగడం, నిదానంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. వారిని సాత్వికులు అంటాం. చాలా సాత్వికం అండి, త్వరపడి ఎవరిని ఏమీ అనరండి అని మాట్లాడుకుంటూ ఉంటాం మన వాడుక భాషలో. ఈ సాత్వికులు ధన్యులట. సాత్వికులు ఎవరండి? ధన్యులట. ఎలా ధన్యులు? సాత్వికము కలిగి ఉంటే ఎలా ధన్యత వస్తుంది తెలుసుకోవడానికి ముందు ఆ సాత్వికులట వారి సాత్వికాన్ని కనుపరచడం చేత ధన్యతను పొంది, అంటే ఆశీర్వాదాన్ని పొంది భూలోకమునే స్వతంత్రించుకుంటారట. దేన్ని స్వతంత్రించుకోవడం? అంటే సంపాదించుకోవడం. అంటే సాత్వికము అనే గుణము కలిగిన వారు, శాంతము అనే గుణము కలిగిన వారు భూలోకాన్నే సంపాదించేస్తారట. భూలోకాన్ని సంపాదించడం అంటే లోకములో ఉన్న జంతువులు, పక్షులు, మనుషులు అందరూ వాళ్ళ వశమైపోతారనా? సంపాదించడం అంటే అది కాదా? డబ్బు సంపాదించాడు అన్నామనుకోండి, అంటే ఏం జరుగుద్ది అక్కడ? ఆ వ్యక్తి డబ్బు సంపాదించాడంటే అర్థం ఏంటి? అతని దగ్గరికి ఏమొచ్చి ఉండాలి? చెప్పరేంటండి? ఇతను డబ్బు సంపాదించాడు అంటే అతని డబ్బు తన చేతిలోకి వచ్చిందని. అది బ్యాంకులో పెట్టుకుంటాడా, బీరువాలో పెట్టుకుంటాడా, తర్వాత సంగతి మనకి. కానీ అతని దగ్గర ఏముంది? డబ్బు ఉంది. వీళ్ళు బంగారం సంపాదించారు అంటే బంగారం ఉంది. మరి ఇప్పుడు సాత్వికులు భూలోకముని స్వతంత్రించుకుంటారు అంటే భూలోకమే వారి చేతిలోకి వెళ్ళాలి. వాస్తవం అయితే మనకు తెలిసిన అర్థం ప్రకారం. అవునా కాదా? మాట్లాడాలి అందరూ, అవునా కాదా? డబ్బు సంపాదించాడు, ఉద్యోగం సంపాదించాడు, ఆస్తి సంపాదించాడు, పేరు సంపాదించాడు అన్నాము అంటే అది వారికి దక్కింది అని అర్థం. మరి ఇప్పుడు సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే భూలోకమే వాళ్ళ చేతుల్లోనికి వస్తుందా, లేక భూలోకమంతా పేరు మారుమ్రోగుతుందా? ఏదో మనం ఆలోచించాలి. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఒకవేళ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే ఆ భూమి వారి చేతుల్లోనికి రావాలి, ఆ భూభాగము మీద అధికారము వారికి ఉండాలి. అంతేనండి? ఏమా కుర్చీలో కూర్చున్న వాళ్ళకి నా మాట అర్థమవుతుందా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే అర్థం ఆ భూమి మీద వారికి సర్వాధికారం ఉంటుంది. అయితే ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని చాలా త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం, ఎందుకంటే తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అనే పదం మనం ఎదురుగా పెట్టి ఆలోచన చేస్తే
పాత నిబంధనలో ఒక సాత్వికులు కనిపిస్తారు మనకి. చెప్పాలి ఎవరైనా? మోషే గారు. నిజంగా యేసుక్రీస్తు వారు కాకుండా ఆ పేరంటూ ఎవరికైనా ఉంది అంటే అది ఎవరికి ఉంది? ఒక్క మోషే గారికే ఉంది. చూద్దాం ఆ మాట ఉందో లేదో ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటి వారు? మిక్కిలి సాత్వికుడు. మీరు నా వైపు చూసి చెప్పండి. భూలోకముని స్వతంత్రించుకునేవారు ఎవరని చదువుకున్నాం? సాత్వికులు. మరి మిగుల సాత్వికులు లేక మిక్కిలి సాత్వికుడు ఖచ్చితంగా సంపాదించాలి కదా భూమిని. చెప్పాలందరూ నా వైపు. అవునా? సాత్వికులే భూలోకమును స్వతంత్రించుకుంటే మిక్కిలి సాత్వికుడు తప్పకుండా భూలోకమును స్వతంత్రించుకోవాలి. అయితే నేను మిమ్మల్ని మాట అడుగుతున్నా, బైబిల్ చరిత్రలో యేసుక్రీస్తు వారు కాకుండా మిక్కిలి సాత్వికుడే కాదు, మిక్కిలి సాత్వికుడని పేరు పొందిన మోషే గారు కనీసం నిర్ణయించబడిన కనాను చేరగలిగారా? భూలోకాన్నే సాధించగలిగిన వారు కదా మరి సాత్వికులు. నా మాట అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భూలోకమునే సాధించేవారు సాత్వికులైతే సాత్వికులలో సాత్వికుడు మోషే గారు, మిక్కిలి సాత్వికుడు కదా. సాత్వికం అంటేనే ఎక్కువ, మిక్కిలి సాత్వికుడు అంటే ఇంకా ఎక్కువ. మరి మిక్కిలి సాత్వికుడైన మోషే గారు భూలోకమంతా అక్కర్లా, దేవుడిస్తానన్న కనాను చేరగలిగారా? అందరూ నా వైపు చూసి సమాధానం చెప్పాలి. ఎందుకని? మరి మిక్కిలి సాత్వికుడే భూమి మీద ఉన్న చిన్న భూభాగమే చేరకపోతే మనకెలా వచ్చేస్తుంది భూలోకం? మనం ఎలా సంపాదించేయగలం? ఆయనకున్న సాత్వికంలో అరంతు కూడా లేదు మరి మనకి. సో ఈ వచ్చిన మనకి సెట్ అవ్వదు. యేసుక్రీస్తు వారు చెప్పినా అవుద్దా మనకి? మోషే గారికి అవ్వలేదు కదండి. మోషే గారికే వెళ్ళారా ఆయన కనాను? చెప్పాలి, కనాను వెళ్ళారా? ఎందుకు వెళ్ళలా? సాత్వికుడు కాదా? మీరు గట్టిగా చెప్పాల్సిన విషయం ఒకటే, సాత్వికుడైతే కనాను చేరాలి. కనాను చేరలేదు అంటే సాత్వికుడు కాకూడదు, అంతే కదా. ఏదో ఒకటే కదా జరగాలి. సాత్వికుడైతే కనాను కనీసం భూమి అంతా స్వతంత్రించుకోకపోయినా మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన భూమినైనా స్వతంత్రించుకోవాలి కదా. స్వతంత్రించుకోవాలా లేదా? కానీ స్వతంత్రించుకోలేదు అనే విషయం మనకు తెలుసా లేదా? ఎందుకు స్వతంత్రించుకోలేదు? సాత్వికం లేక అనడానికి మనం లేదు. ఎందుకంటే మిక్కిలి సాత్వికుడని చెప్పింది వాళ్ళ అన్నయ్యో, వాళ్ళ అక్కో, వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో కాదు. ఎవరు చెప్పారన్నమాట? దేవుడే, సాక్షాత్తు దేవుడే సెలవిచ్చిన మాట. నా కుమారుడైన, నా సేవకుడైన మోషే గురించి ఇలా మాట్లాడుకోవడానికి మీకు ఎంత ధైర్యం? అతను ఎలాంటి వాడో తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడే కనాను చేరకపోయాడు కానీ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. మరి అంటే వెళ్ళారంటే వాళ్ళకి సాత్వికం ఉందనా? వెళ్ళలేకపోయారంటే ఈయనకి సాత్వికం లేదనా? రెండూ కాదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భూమిని స్వతంత్రించుకోవడం అంటే బాహ్యంగా కనిపించేదని కాదు. భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు మీద తాను యజమాని అని చెప్పడం కాదు ఆంతర్యం. భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మీదున్న మనుషుల నోట వారి పేరు ప్రస్తావించబడుతుంది. ఏ తరము వారైనా, ఏ యుగములోని వారైనా వారిని గూర్చి
తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి మనస్సు వారిది. అసలు ఎందుకు మోషే గారిని సాత్వికుడు అన్నారు? దేవుడు మిక్కిలి సాత్వికుడు అన్నారు. అసలు ఈ గుణం అసలు ఎవరిది? ప్రారంభం నుండి ఈ గుణం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? మోషే గారికి వాళ్ళ అమ్మగారు సాత్వికురాలేనా? నాన్న, తాత, ముత్తాత ఎవరున్నారు? ఎవరి గుణం ఈయనకు వచ్చింది? ఒకవేళ తల్లిదండ్రుల నుంచి కాకుండా ఇంకెవరికైనా ఈ గుణం ఉందా? అసలు బైబిల్ చరిత్రలో సాత్వికము అనే పదము మొట్టమొదటికే ఎవరిలో మనం చూడొచ్చు. ఎందుకు అంటే ఆత్మఫలమును గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వ్రాయించిన మాట ఒకసారి మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మీయంగా ఫలించే వారిలో తప్పకుండా కనిపించవలసిన గుణం లేక లక్షణం సాత్వికం ఒకటి. అసలు ఈ సాత్వికాన్ని కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఫలించేటప్పుడు అతనిలో సాత్వికం అనేది ఉండాలి అని దేవుడు ఎందుకు చెప్తున్నారు? ఇంకో మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇక్కడ దైవజనుడైన ఒక వ్యక్తి కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని సంపాదించాలి. విడిచిపెట్టవలసినవి ఏంటి అంటే పైనే చెప్తారు, ధనాపేక్ష. దేని విడిచిపెట్టాలి? ధనాపేక్షను విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి కాదు, విసర్జించాలి. ఇప్పుడు ధనాపేక్షని విసర్జించి, మీరు బాగా గమనించండి, ధనాపేక్షని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలట. నా మాట బాగా వినండి. విసర్జించవలసినది ధనాపేక్ష, సంపాదించవలసినవి కొన్ని లక్షణాలు ఇచ్చారు అక్కడ. కానీ మీరు గమనించండి, విసర్జించమన్నది సంపాదించడానికి పరిగెడతాం మనం, సంపాదించమన్న దానిని విసర్జిస్తాం మనం. అవునా కదా? కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారా వాక్యాన్ని? కుర్చీలో ఉన్నవాళ్ళు వింటున్నారా? వింటే బైబిల్ చెప్పినట్టు చేస్తున్నామా? మనం చేస్తున్నామా? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ధనం మీద నీకు అపేక్ష వద్దు, దాన్ని విసర్జించేయి. అసలు నీ మనస్సులోకి ఎక్కడ సంపాదించాలి, దాచాలి, దాచి దానితో ఇంకేదో 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 చేయాలనుకో. కష్టపడు, కష్టపడిన దానికి వచ్చిన దాంతో నువ్వు అనుభవించదు, తప్పు కాదు. అవునా కదా? అబ్రహాము గారు ఉన్నారు, చాలా సంపాదించారు, దాని మీద వ్యామోహం లేదు ఆయనకి. బహుధనవంతుడు, వెండి బంగారాలు ఉన్నాయంటే వాటితో ఇంకా పనిచేసి వాటి మీద ఎక్కువ లాభాన్ని సంపాదించే ఉంటారుగా ఆయన. దాని నుంచి ఎక్కువ వచ్చి ఉంటారు, కానీ దాని మీద మమకారం లేదు ఆయనకి. మమకారం లేదు ఆయనకి దాని మీద. సో అలా ధనాపేక్ష మీద మమకారాన్ని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సాత్వికాన్ని సంపాదించు. అలా సంపాదించడానికి ఒకవేళ కష్టమైన ప్రయాసైనా పడు. కానీ మనమంటాం, వాటి కోసం నేను కష్టపడను. వేటి కోసం ప్రయాసపడతాను? ధనం కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకు. బైబిల్ మొత్తం తిరిగేసుకోండి మీరు. ధనాన్ని గురించి, ఐశ్వర్యాన్ని గురించి, ఆస్తి గురించి ఉన్న ప్రతి చోట దాన్ని నమ్మొద్దనో, దాని మీద ఆశ వద్దనో, దాని కొరకు ప్రయాసపడొద్దనే చెప్పింది. మనం ఆదాము గారికి పిల్లలంగా ఏది వద్దంటే
అది చేస్తాం. ఏది చేయమంటే అది మానేస్తాం. అది మన జన్మ హక్కు కాదా? ఒకసారి చెప్తే ఒకవేళ విన్నట్టుంటామేమో, 2-3 సార్లు చెప్తే దేవుడు ఖచ్చితంగా అదే చేస్తాం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకు, ఒకసారి చెప్పేశారు. ధనాపేక్షలు ఒకటికి ప్రయాస పడొద్దు, విసర్జించు, రెండోసారి చెప్పారు. ఎందుకయ్యా అంటే అది చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు, దొంగిలిస్తారు, పాడు చేస్తారు. వద్దురా బాబు, అది ఎక్కడుంటే నీ ప్రాణం అక్కడే ఉంటుంది అన్నారు. అమ్మో, ఎన్నిసార్లు చెప్పారంటే అది చాలా అవసరం అనుకుని దాని వెంటే పరిగెడుతున్నాం మనం. కానీ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి తెలుసా? ధనం మీద ఆశ వద్దు, కానీ సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. నీవు దేవునిలో ఎదగాలి అనుకుంటే, నీ ఆధ్యాత్మిక జీవితం ఫలించాలి అనుకుంటే, ఆ ఫలములో ఖచ్చితంగా సాత్వికం అనేది ఉండాలి. ఒకవేళ నువ్వు బోధకుడివైతే విశ్వాసి కంటే ముందు సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు, అంతేగాని డబ్బు సంపాదించుకోవడానికైతే కాదు. అంటే ఎలా వచ్చినా ఏటు చూసినా దేవుడు విశ్వాసికైనా బోధకునికైనా నేర్పిస్తున్నది ఏంటి అంటే, మీ జీవితంలో సాత్వికం అనేది కనబడాలి. అప్పుడు ఏం జరుగుద్ది ప్రభువా? మీరు భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూలోకము అంటే మనం అనుకుంటున్న భూమి కాదు అనేది ఒకటి అర్థమైంది మనకి. ఎందుకని? మోషే గారు సాత్వికులైనప్పటికీ, మిక్కిలి సాత్వికులైనప్పటికీ చేరవలసిన భూభాగమనే స్వతంత్రించుకోలేదు కాబట్టి. అసలు ఎక్కడది ఈ గుణం? ఎందుకు దీన్ని అలవర్చుకోమని చెప్తున్నారు ఆయన? ఎందుకు ఈ గుణాన్ని గురించి మనకి నేర్పిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 36వ వచనములో, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. ఇక్కడెక్కడ కనబడుతుంది మనకి ఏమని? నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరినంటున్నారు ఈ మాట? చూద్దామా? 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఈ 22వ అధ్యాయంలోని ప్రతి మాట దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన పాట, గీతము. అర్థమైందండి? అందుకే ఇదే అధ్యాయంలోని విషయాలన్నీ మనకి మరో చోట కూడా కనిపిస్తాయి. ఎక్కడవి? ఏమంటే దావీదు గారు రాశారంటేనే మీకు స్ట్రైక్ అవ్వాలి. ఎక్కడ? కీర్తనల గ్రంథము 18వ కీర్తన అంతా ఇదిగో సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయమే ఉంటుంది. ఇక్కడ దావీదు గారు ఒక భయంకరమైన ప్రమాదము నుండి బయటపడిన తరువాత, అంటే తన శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించిన తర్వాత, విడిపించిన దేవునికి కృతజ్ఞతగా గానం చేస్తున్నారు ఆయన. అందులో ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికం అంటే ఎవరిది సాత్వికము? అంటే సాత్వికం అనేది మనం అలవర్చుకోవాలి అని దేవుడు ఎందుకు చెప్తున్నారు అంటే, ఆయన సాత్వికుడు గనుక. మీకు అర్థమైందన్నమాట? మీకు సాత్వికం ఉండాలి, మీ ఆత్మఫలములో సాత్వికం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఒక విశ్వాసమైనా, నువ్వు ఒక దైవజనుడివైనా, నువ్వెవరివైనా నీలో నాకు కనబడవలసింది ఏంటి అంటే, ఎందుకో తెలుసా? నేను సాత్వికుడను, నాదా మనసే. అందుకే మీరు చూడండి, పేతురు గారు రాసిన పత్రికలో మనకు మాట కనిపిస్తుంది, నేను పరిశుద్ధుడను గనుక అని. అది లేవ్యకాండంలో కూడా చెప్పబడిన మాట పేతురు గారు జ్ఞాపకం చేస్తారు తన పత్రికలో. నేను పరిశుద్ధుడను గనుక మీరు అంటే మీరు ఇక్కడ అలవాటు చేసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన, అంటే మీ హృదయంలో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటి తెలుసా? దేవుడు ఏదైనా కోరుతున్నారు మంచి లక్షణం అంటే అది ఆయనకుంది, నీలో కావాలని కోరుకుంటున్నాడు.
మనం నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడేనా? నీతిమంతుడే. మనం యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఆయన ఎవరు? యథార్థవంతుడే. ఆయన ఎవరు? యథార్థవంతుడే. మనలో ఇది కావాలి అని కోరుకుంటున్నాడు అంటే ఆయన స్వభావం అది. ఆయన స్వభావం ఎవరికైనా అంతే కదండి. మనుషులుగా మనం ఉన్నాం. నేను ఎక్కువ వాగేదాన్ని అనుకోండి, నాకు వాగేవాళ్ళు నచ్చుతారు. నేను మౌనంగా ఉండేదాన్ని అనుకోండి, మౌనంగా ఉండేవాళ్ళు నచ్చుతారు. నేను స్టైల్గా ఉండేదాన్ని అనుకోండి, చెప్పండి మరి మీరు, స్టైల్గా ఉండేవాళ్ళు నచ్చుతారు. నేను పిచ్చిగా ఉంటాను అనుకోండి, పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళే నచ్చుతారు. మనం ఏదైతే మనకు వారే నచ్చుతారు. సహజం అది. మనం బాగా సినిమాలు చూసామనుకోండి, ఎప్పుడన్నా ఒకటారా చూడకపోతే బాగా చూసేవాళ్ళు ఎవరో చూసుకొని వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఈ మధ్య జరిగినాయి అంటే చెప్పించేసుకుంటే కానీ అమ్మాయ అయిపోయింది పని అనుకుంటాం. ఎందుకంటే మనకి ఏది ఇష్టమో అది ఎదుటి వారిలో మనం కోరుకుంటాం. ఈ లక్షణం మనకెందుకు వచ్చిందో చెప్పనా? ఆయనకుంది కాబట్టి. ఇంతకీ మీకు ఒక విషయం అర్థం కావాలి. మనం పరలోకం వెళ్ళడానికి ఇన్ని తిప్పలు ఎందుకు పడుతున్నాం? ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? పరలోకం వెళ్ళడానికి ఇన్ని మంచి లక్షణాలు మనకెందుకు ఉండాలి? పరలోకంలో ఉన్న ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఏం లేదండి, మనల్ని ఎందుకు ఇలా చంపుకు తింటున్నాడు ఆయన అంటే ఇవన్నీ ఆయనకు ఉన్నాయి, మనకు ఉండాలి. కానీ మన వల్ల కావట్లేదే. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే, నీ సాత్వికము నన్ను గొప్ప చేసను. అవునా? దావీదు గారు గొప్పగా ఉండడానికి కారణం దేవుని సాత్వికమా? అవును. ఎందుకు తెలుసా? దేవుడే తనకున్న రోషాన్నే గనక దావీదు గారి మీద చూపిస్తే నిమిషాల్లో మాడి మసైపోవాలి దావీదు గారు. అవునా కాదా? ఇంకా చెప్పనా నేను? ప్రారంభము నుండి భక్తిహీనంగా ఉండేవారైతే ఒక రకం, వీడెప్పుడు ఇంతేలా అనుకుంటాం మనం. కానీ ఎప్పుడు చక్కగా జాగ్రత్తగా బ్రతికే వాళ్ళు సరిగా లేరనుకోండి, ఎక్కువ కోపం వస్తుంది. నాకు అదే, నా తత్వం అయితే అదే. చక్కగా చదివే పిల్లలు మధ్యలో మానేశారనుకోండి, చక్కగా పాడే పిల్లలు మధ్యలో మానేశారనుకోండి, విపరీతంగా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు చదవగలిగిన వాడివి, చదవగలిగిన దానివి. చదవలేని వారైతే మనం ఎంత చెప్పిన ప్రయోజనం ఉండదు. కానీ చదవగలిగి చదవకపోతున్నారు అంటే వారిలో ఏమొచ్చిందని? అయితే సోమర్తనం అన్నా రావాలి, లేకపోతే గర్వం అన్నా రావాలి. అందుకే కోపం వస్తుంది. అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనం ఆలోచిస్తే దావీదు గారు చిన్ననాటి నుంచి కూడా చాలా భయభక్తులు కలిగిన వారు. గొర్రెలు మేపుతూ కూడా దేవుణ్ణి స్తుతించిన జీవితం అయింది. బాల్యము నుండి ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అంటే ఆయనకు బహు ఇష్టమైన పనిగా భావించి బ్రతుకుతున్న తన జీవితంలో బత్షెబా గారి విషయంలో ఆయన చేసిన తప్పిదం దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజంగా చిన్నప్పటి నుండి భక్తి కలిగిన ఆయన, చాలా ఇష్టమని దేవుడే సాక్ష్యం ఇచ్చిన ఆయన జీవితంలో ఒక చిన్న తప్పు పెద్ద తప్ప? చెప్పండి, మాట్లాడరేంటి? నాకు చాలా ఇష్టమైన వ్యక్తి విషయంలో ఎలా ఉంటాను నేను? ఏదైనా ఒక చిన్న తప్పున్న పెద్ద పట్టించుకోను. అవునా కదా? ఏమలే, ఎందుకు చేశాడోలే, చేయడానికి ఏదో కారణం ఉంటుందిలే అని మనమే సమర్థించుకుంటాం, కారణం లేకపోయినా. ఎందుకంటే ఆ వ్యక్తి మీద మనకున్న ఇష్టం, ప్రేమ అలాంటిది. మరి దావీదు గారు అంటే చాలా ఇష్టం కదా దేవునికి. ఆయనే చెప్పిన మాట ఏమని? నా ఇష్టానుసారుడు అని. దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారు దావీదు గారట, బైబిల్ చెప్పిన మాట. అంత ఇష్టమైన ఊరియా గారి విషయంలో చేసినది దావీదు గారు చేసినది దేవునికి ఎలా అనిపించో తెలుసా? దుష్కార్యముగా కనబడినది. అంత పెద్ద మాట వాడక్కర్లా, కానీ అది అంత పెద్ద పని కాబట్టి దేవునికి అది నచ్చలేదు. అర్థమవుతుందండి? ఆ సమయంలో దేవుడు తన సాత్వికాన్ని దావీదు గారి మీద ప్రదర్శించకపోతే అక్కడే అయిపోయింది ఆయన జీవితం, అయిపోవాలి అతని జీవితం. కానీ ఎప్పుడైతే నువ్వు తప్పు చేశావు అని దేవుడు వర్తమానం పంపించారో వెంటనే ప్రాధేయపడిపోయారు దావీదు గారు, పశ్చాత్తాపపడ్డారు. పశ్చాత్తాపపడినంత మాత్రాన క్షమించాలనేం లేదు. కానీ దేవుడు సాత్వికుడు కనుక
తన సాత్వికమును బట్టి ఇప్పుడు ఆయన పడిన పశ్చాత్తాపాన్ని క్షమించగలుగుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ విషయాన్ని దావీదు గారు గుర్తించారు. ఏమని? నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది కేవలం మీరు నా పట్ల చూపించే సాత్వికము. నీవే గనుక శాంతించకపోతే, మనం ముందే అనుకున్నాంగా, నీవే గనుక నా విషయంలో కరుణించకపోతే, నీ కోపాన్ని తగ్గించుకోకపోతే నేనేమైపోదును? ఏనాడో ముగిసిపోదును. కానీ ఈరోజు నేను గొప్పగా ఉన్నాను అంటే కారణం నీ సాత్వికం. ఎవరి సాత్వికం? చెప్పాలి. ఎవరి సాత్వికం? దేవుని సాత్వికం. అది దేవుని గుణము కాబట్టి ఆ గుణాన్ని మనము కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఎంతలా కలిగి ఉండాలి అంటే, ఒకవేళ నేను సాత్వికం కలిగి ఉన్నాను కాబట్టి నేను ఏదైనా చేసేస్తానంటే కుదరదు. మళ్ళీ ఆయన దృష్టిలో తప్పే. మిక్కిలి సాత్వికుడైన మోషే గారు ఒక తప్పిదం చేశారు. ఆ తప్పుకు పనిష్మెంటే కనాను చేరలేదు. నా ఇష్టానుసారుడని చెప్పిన దావీదు గారైనా ఒక తప్పు చేశారు. ఆ తప్పును తప్పుగానే దేవుడు వ్రాయించారు. ఆ తప్పుకు పనిష్మెంట్ కూడా ఇచ్చారా లేదా? ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చారో తెలుసా? ఒక తప్పుకి పశ్చాత్తాప పడిన, కరుణించమని వేడుకున్న దావీదు గారి జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? మొదట బత్షెబా గారిని కలవడం వలన గర్భవతి కుమారుని కన్నానే ఆ కుమారుడు 7 దినాలకే చనిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఊరియాని చంపించావు కాబట్టి నీకు యుద్ధాలే. నెంబర్ 3, రహస్యంగా చంపించావు కానీ నిన్ను బహిరంగంగా శిక్షిస్తా. నెంబర్ 4, పొరుగువారి భార్య నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి పొరుగోడి భార్య అని తెచ్చుకుని రహస్యంగా చేసావు నువ్వు. సొంతోడెళ్ళి నీ భార్యలను కొడతాడు. అది పట్టపగలు. దేవుడిచ్చే పనిష్మెంట్ నువ్వెంత నచ్చినా, నువ్వు శిక్షకు అర్హుడివంటే భూమి మీద పనిష్మెంట్ ఇచ్చి నిన్ను సరిచేస్తాడు. నాకు ఇష్టం అని చెప్పిన దావీదు గారికి ఎన్ని పనిష్మెంట్లు ఆలోచించండి. ఎక్కువ అక్కర్లేదండి అసలు. ఆ పుట్టిన బిడ్డ బ్రతకాలని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించాడు దావీదు గారు. అయినా దక్కలేదు. అలా ఉంటుంది. ఇవన్నీ తన జీవితంలో అనుభవించారు కాబట్టి ఇప్పుడు దావీదు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీకు ఇంకో రహస్యం చెప్పనా? అన్ని కష్టాలలో కూడా దావీదు గారు ఎందుకు ఓర్చుకున్నారో తెలుసా? నేను పాపము చేశాను, ఇది నా తప్పు కాబట్టి ప్రతి శిక్ష నేను అనుభవించక తప్పదు అని నిర్ణయించుకున్నారు కాబట్టి. అందుకే ఆయన అనుభవంతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవా నీవు సాత్వికుడవు కదా, నీ సాత్వికమే నాపై లేకపోతే ఏనాడో సమసిపోవలసింది నా జీవితం. కానీ ఈరోజు నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నాను అంటే అది కేవలం నీ సాత్వికం మాత్రమే అంటున్నారు. అంటే ఆ గుణం ఆయనకి ఎలా ఉందో మనలో ఆ గుణం ఉండాలి అని, ఆ గుణము కలిగిన వారిని ఆయన ఇష్టపడుతున్నాడు అని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది. ఏమనంటే, దేవుడు సాత్వికుడు, మంచిదే, మనల్ని సాత్వికంగా ఉండమన్నారు, మంచిదే, కానీ ఇది మన వల్ల అవుద్దా? మిక్కిలి సాత్వికుడైన మోషే గారికే కష్టమైతే మిక్కిలి కోపదారులమైన మనకెక్కడ సాధ్యం? అది కోపదారులమైన మనకెలా సాధ్యం అనిపిస్తుందేమో మీకు. అందుకే వెంటనే 2వ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు. ఆ సాక్ష్యమే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన ముందు పెట్టడానికి కారణం ఏంటి అంటే, క్రీస్తు వారి కంటే ముందు కాలంలో ఉన్న వారిలో సాత్వికమున్నా 1 ఇతరితర విషయాలను బట్టి వారి జీవితంలో జరిగిన మచ్చను చూసి నువ్వు భయపడతావు. కానీ
సంపూర్ణ సాక్ష్యం కలిగిన వ్యక్తి నీ ముందుంటే ఇప్పుడు నువ్వు ప్రశ్న వెయ్యవు. అందుకే మోషే గారు మిక్కిలి సాత్వికులే, అయినా ఆయన జీవితంలో జరిగిన చిన్న పొరపాటు, బండతో మాట్లాడమంటే కొడితే నేను కాదన్నది ఎందుకు చేసావని బండలో నుంచి నీళ్లు రప్పించకుండా ఆపేయచ్చు కదా. అదేనా జరగాలి? అదేనా జరగాలి? మరి నీళ్ళు ఇచ్చారు అన్ని లక్షల మంది తాగడానికి, కానీ పనిష్మెంట్ ఈయనకెందుకు? దేవుడు చెప్పినట్టు చెయ్యాలి మోషే గారు, చేస్తేనే నీళ్లు రావాలి కాదా? మన ఇంటికి తాళం వేసామండి, కరెక్ట్ దాని తాళం తీసుకెళ్తేనే తాళం తీస్తాం, అవునా కాదా? బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయని దేవుడు చెప్పారు. ఇప్పుడు మోషే గారు ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడలేదు, కొట్టారు, అప్పుడు నీళ్ళు రాకూడదు. ఎందుకంటే మాట్లాడితేనే కదా రావాలి, కొడితే రాకూడదు కదా. మరి ఎందుకు వచ్చాయి? నీళ్ళు ఇచ్చిన తప్పు దేవుడు కదా తప్పు, అంతేనా? మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏమవ్వాలి? నీళ్ళు ఇవ్వకూడదు, ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు తప్పు ఎవరిది? నన్ను మాట్లాడమంటే నేను కొట్టినా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ తప్పు నాది కాదు. అవ్వమ్మ ఇస్తే తిన్నాను కానీ నేను వెళ్ళి కోసుకొచ్చానా ఏంటి అన్నాడు కదా ఆదమ్ గారు. మనం అంతే అందాం ఇప్పుడు మరి. కానీ నిజం చెప్పనా మీకు? చూద్దాం ఒక్కసారి, సందర్భం వచ్చిందిగా చూద్దామా? నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి చదువుదాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని అతనితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అనిది. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. ఏమని చెప్పారు ఆయన? బండతో మాట్లాడమన్నారా, కొట్టమన్నారా? ఏమన్నారు? మీరు ఇందాకేదో చెప్పారు నాకు, మాట్లాడమంటే కొట్టమన్నారని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు దేవుడు? బండను కొట్టమన్నారా, మాట్లాడమన్నారా? కొట్టమన్నారా, మాట్లాడమన్నారా? కొట్టమన్నారు, అంతేనా? కొట్టు, అప్పుడు ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అంటే ఏం చేశారు? కొట్టారు. మరి కొట్టమంటే కొట్టారు. ఇంకా మీకు ఎక్కడ డౌట్ వచ్చింది? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఎంత విచిత్రంగా గందరగోళంగా ఉందనుకున్నారా? ఏం చదివారండి మీరు? ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరు. దేవుడు చెప్పింది కొట్టమనే, అదే చేశారు మోషే గారు. మరి మీకు మాట్లాడమంటే కొట్టమన్నారని డౌట్ ఎందుకు వచ్చిందో? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుండి చదువుదాం. అంతటి యెహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. అదేనా? ఇప్పుడు మనం చదువుకున్న నిర్గమాకాండంలోని సందర్భము, సంఖ్యాకాండంలోని సందర్భము ఒకటా వేరా? వేరు, అంతేనా? అది ఒకసారి, ఇది ఒకసారి. అక్కడేమో కొట్టమన్నారు, కొట్టారు, నీళ్ళు వచ్చాయి. రైట్, అవునా కాదా? నిర్గమాకాండంలో బండను కొట్టమనే దేవుడు చెప్పారు, కొట్టారు, నీళ్ళు వచ్చాయి.
మరలా రెండవసారి వచ్చింది అదే సందర్భం, అలాంటి సందర్భమే. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? మాట్లాడమన్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారు ఆయన? ఇప్పుడు ఏం చేశారో చూద్దాం. 9వ వచనం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. అయితే మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఇక్కడ చెప్పారు దేవుడు ఏమని? మాట్లాడమని. కానీ ఏం జరిగింది? కొట్టమని. అందుకేమైంది? అందుకేం జరిగింది? నీళ్ళు చుక్క కూడా రాలేదు. కాదు, సమృద్ధిగా వచ్చాయి. కానీ మోషే గారు కనాను అనుకుంటున్నాం. కానీ మీకు తెలియాల్సిన ఒక అతి ప్రాముఖ్యమైన రహస్యం ఏంటో చెప్పనా? మీరు చదివిన నిర్గమాకాండములోని సందర్భము, మీరు చదివిన సంఖ్యాకాండములోని సందర్భము ఒక్కటే, 2 కాదు. నా మాట మీకు అర్థమై ఉండాలి. ఎలా చెప్తాం అని మీకు డౌట్ రావాలి. ఇప్పుడు చెప్తాను. అదే నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. 17వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేర్లు పెట్టెను. నా వైపు చూడండి. ఏ చోట నీళ్లు లేవని మోషే గారు దేవుని అడిగారో, దేవుడు బండను కొట్టమని చెప్పారో, కొడితే నీళ్లు సమృద్ధిగా వచ్చాయో ఆ చోటికి పెట్టబడిన పేరే మస్సా, ఆ నీళ్లకు పెట్టబడిన పేరే మెరీబా. ఇది ఇలాగే పట్టుకుని ఇప్పుడు సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12, 13 వచనాలు, 11 కూడా చదువుదాం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, జనమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని అతనితో చెప్పాను. అవి మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఇక్కడ జలానికి పెట్టబడిన పేరేమి? మెరీబా అని పేరు 2 సార్లు పెట్టబడిందా? ఒక్కసారి. సో సంఖ్యాకాండములోనిదే నిర్గమాకాండములోనిది, నిర్గమాకాండములోనిదే సంఖ్యాకాండములోనిది. మీరు గుర్తించాల్సి, అంటే క్రైస్తవ సమాజమే గుర్తించాల్సింది ఏంటంటే, బండను కొట్టడం అనేది 2 సార్లు జరిగిందని, మొదటిసారి దేవుడు కొట్టమన్నారని, ఆ అలవాటునే మోషే గారు 2వసారి మాట్లాడమంటే కొట్టారని అనుకుంటుంది 95% క్రైస్తవులు. బట్ జరిగింది అది కాదు. మీరు నిర్గమాకాండాన్ని సంఖ్యాకాండాన్ని ఒక చోటుకే తెస్తే దేవుడు చెప్పింది ఏంటంటే మాట్లాడి కొట్టమని. అందుకే నీళ్ళు వచ్చాయి. మాట్లాడినా నీళ్ళు వచ్చాయి, కొట్టినా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మాట్లాడి కొట్టాలి, కానీ మాట్లాడే మాట తప్పు మాట్లాడారు, కాని మాట పలికారు. అది మెయిన్. ఆ కాని మాట పలకడం వలన దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. అందుకు దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు స్టాంప్ వేసుకోండి. మెరీబా జలము అంటే ఒక్కటే. నిర్గమాకాండంలో జరిగిన సందర్భము, సంఖ్యాకాండంలో జరిగిన సందర్భము ఒక్కటే. ఓకేనా? అక్కడ కాని మాట పలికెను అని వ్రాయబడింది కదా. ఏంటది? ద్రోహులారా. ఏ ద్రోహులారంటే తప్ప? ద్రోహుల మనం 3 సార్లు అంటున్నాం కదండి, దుర్మార్గుడా, ద్రోహి అనట్లేదా? నిజంగా అది ఆ మాట కోసమే శిక్షించారా దేవుడు? ఏమండి, అసలు ఎంతకీ శిక్షించారు? కొట్టినందుక, మాట్లాడినందుక? మాట్లాడిన మాటలో తేడా,
తేడాను బట్ట ఏంటి తెలియాలి అంటే ఒక మాట, కీర్తన గ్రంథం 106వ కీర్తన 106వ కీర్తన 33వ చరణం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఇంతకీ ఎప్పుడు జరిగింది అది అంటే 32వ వచనం. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఇంతకీ కాని మాట పలికింది ఎక్కడ? మెరీబా జలముల యొద్ద. ఏంటి ఆ కాని మాట? ద్రోహులారా వినుడి, అదేనా? మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా. ఇంతకీ ద్రోహులారా అంటే తప్ప అంటే తప్పే. పాత నిబంధనలో చట్టం లేకపోయినా క్రొత్త నిబంధనలో చట్టం వచ్చింది. పాత నిబంధనలో వాక్కు రూపంలో ఉంటే క్రొత్త నిబంధనలో లిఖిత రూపకంగా వచ్చేసింది. చూద్దామా నిజంగా తప్పేమో? మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని? నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అంటే నరకమా? అవును. ఆ పదం చిన్నది అనుకుంటారేమో, అప్పుడే నచ్చలేదు నాకు. ఎప్పుడు? మోషే గారు పలికినప్పుడే నచ్చలేదు. నేను దీన్ని ఇలాగే వదిలేస్తే మీరు చాలా పలుకుతారని ఇప్పుడు ఆయన కండిషన్ పెట్టించారు యేసుక్రీస్తు వారి ద్వారా. ఏమనంటే ద్రోహి అంటే ఎక్కడికి పోతావు? మోషే గారికి అంత పనిష్మెంట్ ఇవ్వాల, కనాను చేరవన్నారంతే. కానీ మీకు విషయం చెప్తాను, ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించడానికి పుట్టిన కారణ జన్ముడు మోషే గారు. ఆయన పుట్టుకున్న ప్రత్యేకత ఏంటి అంటే వారిని నడిపించాలి. నడిపించడానికి పుట్టిన తాను అందరూ వెళ్ళి తాను వెళ్ళట్లేదంటే ఎంత బాధో తెలుసా మీకు? పోని ముందే ఎక్కడో ఏదైనా ఆ టైం అయిపోయి చనిపోవడం అంటే కాదు కాదు, చేసిన ఈ పనిని బట్టి వెళ్ళట్లేదు, అంతేనా? అవునా కాదా? ఎంతమంది చేరలేదు కనాను? ఎంతమంది చేరారు కనాను? నా ప్రశ్న కరెక్ట్గా వినండి సుమా. ఎంతమంది చేరారు, ఎంతమంది చేరలేదు? వారు చేసిన తప్పును బట్టి చేరనిది మోషే గారు మాత్రమేనా, అహరోను గారు కూడానా? బయలుదేరిన కాల్బలంలో మాత్రమే ఇద్దరు చేరారు. కాల్బలము అంటే 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు. వారిలో ఇద్దరు చేరారు. వారే యెహోషువ, కాలేబు గారులు. కానీ మార్గమధ్యంలో జన్మించిన వారంతా చేరారు. నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. చిన్నపిల్లలు బయలుదేరారు కదా చిన్నప్పుడు, అక్కడ బయలుదేరినప్పుడు ఐగుప్తులో వాళ్ళంతా చేరారు. ఎవరు చేరలేదు? కాల్బలములో ఇద్దరు తప్ప ఎవరు చేరలా. అది మీరు నోటీస్ చేయాల్సిన విషయం. ఇక రెండో విషయం ఏంటి అంటే, బయలుదేరిన వారిలో చేరవలసిన వారిలో చేరని ప్రాముఖ్యులు ఎవరంటే మోషే గారు మరియు అహరోను గారు కూడా. అహరోను గారు కూడా కనాను చేరలేదు. ఎందుకు చేరలేదు అంటే సేమ్ రీజన్. మోషే గారు ఏ కారణంతో వెళ్ళలేదో అహరోను గారు కూడా అదే కారణంతో వెళ్ళలేదు. జనరల్గా మనం మోషే గారి వరకే ఆలోచిస్తాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. దేవుడు సెలవిస్తున్న మాట మోషే గారితో, అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగనుక నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ఎవరతడు? అహరోను గారు. కరెక్ట్గా చూడాలి. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నారు అహరోను గారిని గురించి. ఇదిగో అహరోను తన పితరులతో చేర్చబడతాడు అంటే చనిపోతాడు చెప్పేస్తున్నారు. ఎందుకు చనిపోతాడు? మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినలేదు కదా, ఆ కారణాన్ని బట్టే అహరోను కూడా కనాను. మీరు మనస్సులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
కనాను చేరనిది మోషే గారు మాత్రమే కాదు, అహరోను గారు కూడా. ఎందుకు అంటే ఇద్దరూ ఉన్నారు మెరీబా జలము దగ్గర పనిచేసినప్పుడు, ఇద్దరూ ఒకే మాట మాట్లాడారు, ఒకే తప్పిదం చేశారు. కాబట్టి అందుకే మీరు అని చదివాం కదా, మీరు నా మాట వినక, అతడు నా మాట వినక కాదు, మీరు నా మాట వినలేదు కాబట్టి నువ్వు చేరవు, ఆయన చేరడు. ఇక్కడే చదువుతాం 12వ వచనంలో చివరి మాట, నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. మీరు అంటే నడిపిస్తున్న ఇద్దరు. మీకు విషయం చెప్పను, ముగ్గురు చేరలేదు. ముగ్గురు అంటే మిరియాము గారు కూడా మార్గం ఇక్కడే చనిపోతారు. 20వ అధ్యాయం 1వ వచనంలో మిరియాము గారు చేరలేదు, అహరోను గారు చేరలేదు, మోషే గారు చేరలేదు. అయితే ఈ సన్నివేశం జరగడానికి ముందే ఆవిడ చనిపోయినట్టు కనిపిస్తారులే మనకి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బండతో మాట్లాడమంటే కొట్టారని కాదు, మాట్లాడే కొట్టమన్నారు. మాట్లాడే విధానం బాగాలేదు, అందుచేత పనిష్మెంట్ వచ్చింది. అదే ద్రోహులారా కాని మాట. అప్పటికి శాసనం కాదు కాబట్టి క్షమించి కనానుకు మాత్రమే చేర్చలేదు, కానీ ఇప్పుడైతే పరమ కనానుకు చేర్చరు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ పదం విషయంలో. అర్థమవుతుందండి? ఓకే, మనం వచ్చేద్దాం. దేవుడు మనకు చెప్పిన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకముని స్వతంత్రించుకుందరని చెప్పయ్యా క్రీస్తు అని చెప్పారు. ఆయన కొండ మీద కూర్చొని చేసేశారు. ఇప్పుడు మనం దేవునికి ఉన్న లక్షణం కాబట్టి మనం నేర్చుకోవాలి. కానీ మనం ఏమంటామంటే, మిక్కిలి సాత్వికుడైన మోషేనే చేరలేకపోయారు కాబట్టి నేనెక్కడ చేరగలను అనుకుంటావేమో అని. ఒకవేళ మోషేని చూసి నీవు ఆగిపోతావేమో, అలా వద్దు. మోషే లాంటి ప్రవక్త వస్తాడని మోషేనే చెప్పాడు కదా, ఆ ప్రవక్త మాట మాత్రం మీరు వినాలి. ఆయన మరి ఎలాంటి వాడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఒక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను ఎవరటైనా సాత్వికుడను. మోషే గారిలో అన్న అంత సాత్వికుడైన ఒక్క సందర్భంలో తప్పిపోయారేమో, కానీ యేసుక్రీస్తు వారైతే తప్పిపోలేదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డారు కదా, యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సందర్భాలలో కోపపడ్డారు కదా అని మీరు అనుకుంటారేమో. ఒకవేళ కోపపడితే ఆయన కూడా ఎక్కడికి వెళ్ళకూడదు? పరమ కనాను చేరకూడదు. అలానే ఆగిపోయారు. మరి ఆయన ఆల్రెడీ వెళ్ళి చూపించారు మనకి. 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళారు యేసుక్రీస్తు వారు? మరణించి తిరిగి లేచి ఆ లోకానికి వెళ్ళి 3 లోకాల మీద సర్వాధికారాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఆయన సాత్వికంలో ఎక్కడైనా మచ్చుందా? లేదు. అందుకే ఆయన మనకు నేర్పిన పాఠం ఏంటి అంటే, మీరు సాత్వికులుగా ఉండాలి. మరి సాత్వికులుగా ఉంటే లాభం ఏంటి అంటే, మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే సాత్వికాన్ని గురించి మాట్లాడుకుంటున్న ప్రతి సందర్భంలో సాత్వికం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం. అవునా? ఇప్పుడు కనాను చేరకపోయినా సాత్వికుడని పేరు కలిగి ఉండబట్టే కదా మోషే గారి చరిత్ర ఎంత మాట్లాడుకున్నాం మనం. అవునా కదా? మరి ఈ బైబిల్ చేతపట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మోషే గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన సాత్వికుడు మిక్కిలి అనే పదం చెప్పకుండా ఉండం. అంతేకాదు, ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించకపోయినా ప్రపంచమంతా గుర్తించే విషయం ఏంటంటే, ఆయన మిక్కిలి బహుమిక్కిలి సాత్వికుడు. అది మనం 3 రోజుల నుంచి వింటున్నాం. ఎలా వింటున్నామంటే, ఆయనను కొడుతున్నా, తిడుతున్నా, ఉమ్మివేస్తున్నా, జుట్టు పెరికివేస్తున్నా, గడ్డం పెరికివేస్తున్నా, భయంకరమైన చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్న తన సాత్వికాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. తన సాత్వికాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు మనకు తెలియచేసిన పాఠం ఏంటో తెలుసా? సాత్వికులందరినీ చూసి మీరు పాఠం నేర్చుకోమనలా అన్నారా?
సాత్వికులందరినీ చూస్తే అంటే మనం వెంటనే సెట్ అయిపోతాం. ఆ మోషే గారిని చూస్తున్నాను, నేను ఎలాగూ వెళ్ళను, జై హింద్, ఇక నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటావు నువ్వు. అందుకే దేవుడు వ్రాయించిన మాట రోజు మాట్లాడుకుంటున్నా. మరోసారి చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఇది మీరు మర్చిపోకూడదు. క్రీస్తు కూడా మీ ఎవరి కొరకు? ఆయన కొరకు కాదు, మన కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు సాత్వికము అనే మాదిరి మనకుంచిపోయాడు. అర్థమైందనుకుంటున్నా. మనకేముంచారు? ఇప్పుడు చెప్పండి మీరు, సాత్వికము అనేది ఎప్పుడు కనిపించాలి? మీరు చదివిన ఈ వచనం ప్రకారం సాత్వికము అనేది ఎప్పుడు కనిపించాలి? ప్రశాంత వాతావరణంలో కాదు, అన్నీ బాగున్నప్పుడు కాదు, నిన్ను బాధ పెడుతున్నప్పుడు నువ్వు చూపించాల్సిందే ఏంటది? సాత్వికము. ఈ సాత్వికం అనే గుణం నీకు వస్తే నువ్వు వాక్యాన్ని సాత్వికంతో స్వీకరిస్తావు, నిన్ను హేతు అడిగే వారికి సాత్వికంతో సమాధానం చెప్తావు. అంటే నువ్వు తెచ్చుకునే దానిలోనూ సాత్వికాన్ని చూపిస్తావు, నువ్వు పంచేదానిలోనూ చూపిస్తావు. అప్పుడే నీ పేరు భూలోకమంతటా విస్తరిస్తుంది. ఒకవేళ లోకమంతా తెలియకపోయినా ఆయన దృష్టికి నువ్వు చేరితే నీకు పరలోకం, భూలోకం లేకపోయినా ఏ లోకం ఉంటుంది? ఉంటుంది. అలాంటి పరలోకాన్ని సాధించాలి అంటే విశ్వాసి అయినా దైవజనుడైనా ఎవరి జీవితంలోనైనా ఖచ్చితంగా కనిపించవలసిన ఒక ప్రాముఖ్యమైన గుణం లేక లక్షణం ఏది అంటే సాత్వికము. ఎప్పుడు సాత్వికాన్ని చూపించాలి అంటే ఏ స్థితిలోనైనా, ఎప్పుడు ఏ స్థితిలోనైనా. అయితే ఒకటి విషయం ఇక్కడ మీరు గుర్తించాల్సిందే, ఒక విషయం, వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కోపాన్ని ప్రదర్శించవచ్చు. యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే యేసుక్రీస్తు సాత్వికాన్ని చూపించారా? చెప్పాలి, చూపించారా? అంటే ఎప్పుడు ఎలా అనేది ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఓకేనా? మనం యాకోబు పత్రికలో చదువుతాం కదా, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే వాక్యం మన హృదయంలోనికి రావాలన్నా మనకేముండాలి? మళ్ళీ చెప్పాలి, వాక్యం నీ హృదయంలో ఉండాలంటే నీకే గుణం ఉండాలి? సాత్వికం ఉండాలి. ఎదుటివారికి సమాధానం చెప్పాలి అన్న నీలో ఏముండాలి? సాత్వికం ఉండాలి. ఈ రెండూ నీకుంటే తప్పకుండా ఈ లోకంలోనూ మంచివాడు అనిపించుకుంటావు, పరలోకాన్ని సంపాదించుకుంటావు. ఎందుకంటే అది తండ్రికి ఉన్న లక్షణం, కుమారునికి ఉన్న లక్షణం. ఆ తండ్రికి క్రీస్తు వలె నీవు ప్రియకుమారునిగా బ్రతకాలి అంటే నీ జీవితంలో కనిపించవలసింది సాత్వికం. సాత్వికాన్ని కలిగి ఉందాం. అవసరతను బట్టి కోపాన్ని కూడా అప్పుడప్పుడు ప్రదర్శిద్దాం, కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అది తప్పును సరిచేసేదై ఉంటే, అక్కడ కోపపడితేనే కానీ తప్పు సరవుతుంది అంటే కోపపడు తప్ప అవసరం లేని చోట కోపపడవలసిన అవసరత లేదు. సో సాత్వికమును కలిగి ధన్యులుగా మారి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.